Hello guys, today we are going to explain the least square method, theory and problem. Problem least square method చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈవెన్ అండ్ ఆడ్కి టూ డిఫరెంట్ మెథడ్ స్మాల్ చేంజ్ ఉంటుంది అంతే. సో లీస్ట్ స్క్వేర్ మెథడ్లో ఈవెన్ అండ్ ఆడ్ మెథడ్ టూ మెథడ్స్ ఉంటాయి. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఆడ్ మెథడ్ కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత ఈవెన్ మెథడ్ కూడా చేస్తాం. First we will see the least square procedure. First we need to take the straight line equation y is equal to a plus bx. Here y means actual values, x means time, a and b are both are the constants. So from that we need to find out the normal equations. Y is equal to a plus bx, just multiply with both the side summation a plus b summation x. Here summation x is equal to na, summation y is equal to na plus b summation x. This is my first normal equation. Again multiply with both the side x, y is equal to, from this equation, okay, summation x plus b summation x square. This is my normal equation 2. This is a normal equation 1. This is a normal equation 2. So when summation x equal to 0, summation x equal to 0, so summation x equal to 0, just substitute the summation x equal to 0 in this first equation, okay. We'll get direct a and b values. Actually least square method లో మనం టార్గెట్ ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది a and b. ఏమేమి ఫైండ్ చేయాలి? y is equal to a plus bx. ఈ a bలను ఫైండ్ అవుట్ చేయడమే లీస్ట్ స్క్వేర్ మెథడ్లో టార్గెట్. సో వెన్ అవర్ సమ్మేషన్ x equal to 0, substitute these values in the first equation. So summation y is equal to na plus 0. So my a is equal to summation y by n. So this is my a and b. b is equal to summation b. In this second equation we'll substitute the summation x equal to 0. Summation xy is equal to a and 0, b summation x square. So b is equal to summation xy by summation x square. మనం డైరెక్ట్గా whenever సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు డైరెక్ట్గా ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ వై బై ఎన్ అండ్ బి ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ఫార్ములాస్ డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఏ అండ్ బి వాల్యూస్, ఈ టూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ ఇన్ ద స్ట్రైట్ లైన్, దెన్ యూ విల్ గెట్ ద ట్రెండ్ వాల్యూ. దీన్నే ట్రెండ్ ఈక్వేషన్ అంటాం. ఈ ఈక్వేషన్నే మనం ట్రెండ్ అని అంటాం. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ ట్రెండ్ బై ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్ అండ్ టాబ్యులేట్ ద ట్రెండ్ వాల్యూస్ అండ్ ఎస్టిమేట్ ద 2023 సేల్స్. ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్లో మనం ఏం చేయాలి? ట్రెండ్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ట్రెండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వన్ ట్రెండ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ అండ్ ట్రెండ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ వన్ ఎస్టిమేట్ 2023 సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 3 గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ మనం 2 కేసెస్ అనుకున్నాం కదా, ఈవెన్ అండ్ ఆడ్ మెథడ్ వచ్చినప్పుడు, అంటే ఆడ్ ఇయర్స్ ఉన్నప్పుడు. ఓకే, ఆడ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ఫార్ములాస్ని యూజ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ అని అంటే టైం, ఇక్కడ టీ అని అంటే ఇచ్చిన క్వశ్చన్ టైం. ఓకే, దీస్ వన్ వీఆర్ అజ్యూమింగ్ యాజ్ ఎ టీ. వై నాట్ అంటే విచ్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు సెలెక్ట్, దట్ వన్ ఈజ్ why not. Okay, why not. Even method and this is the odd method.
దిస్ ఇస్ ద ఈవెన్ మెథడ్ వచ్చినప్పుడు, ఈవెన్ కేస్ ఉన్నప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా. ఓకే, ఈవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు x is equal to t minus y0 by 0.5. దీన్ని వాడడం వల్ల మనకి ఏమవుతుందని అంటే క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. దట్స్ ఎనఫ్. ఓకే, నథింగ్ ఎల్స్. ఓకే, దీన్ని వాడడం వల్ల మనకి క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతాయి. ఈ రెండు ఫార్ములాస్ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఫస్ట్ వన్, ఇయర్ ఈజ్ గివెన్ అండ్ వై sales also is given. Sales I'm assuming as, this is a sales I'm assuming y, given the year I'm assuming t. ఇయర్ ఏమనుకుంటాం మనం ఇక్కడ, టైం, ఇయర్ అవ్వచ్చు, మంత్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, అంటే టైం ఫ్యాక్టర్, ఇయర్, మంత్, డేటు, ఇవి ఏది ఉన్నా సరే దాన్ని టీ అనే అజ్యూమ్ చేసుకుంటున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మై 11 ఇయర్స్. 11 అనేది ఈవెనా, ఆడా? ఆడ్ ఇయర్. సో ఆడ్ ఇయర్ కాబట్టి ఎగ్జాక్ట్గా మిడిల్ అంటే ఎన్నో ఇయర్ అవుతుంది? 6th ఇయర్ ఈజ్ మై మిడిల్ ఇయర్. సో 6th ఇయర్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 6th. దిస్ ఈజ్ మై వై నాట్. రైట్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ మైనస్ 2025 ఈజ్ అ ఇయర్. టీ అంటే ఇక్కడ ఉన్నది 2020 మైనస్ 2025 అంటే మైనస్ 5. హియర్ 2021 మైనస్ 2025 మైనస్ 4. సో మైనస్ 3 మైనస్ 2 minus 1 0 1 2 3 4 and 5. My summation x equal to 0. ఇక్కడ మన summation x equal to 0 వచ్చింది. ఒకసారి చూద్దాం. summation x equal to 0. రైట్. ఇప్పుడు మనం summation x equal to 0 వచ్చినప్పుడు ఫార్ములా ఏంటి? డైరెక్ట్ ఏజ్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మన సమ్మేషన్ y బై n b ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ xy బై సమ్మేషన్ x స్క్వేర్. ఇప్పుడు మనకి సమ్మేషన్ y వాల్యూ ఆల్రెడీ ఈజ్ గివెన్. ఆల్ ద వాల్యూస్ని టోటల్ చేసేసుకుంటే అయిపోయింది. నెక్స్ట్ వన్, n అంటే నెంబర్ ఆఫ్ ద ఇయర్స్. ఎస్, నెంబర్ ఆఫ్ ద ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 11. సో ఫస్ట్ వన్ ఏ ఈజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బి సమ్మేషన్ xy ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ అంటే దీస్ వాల్యూ. ఎక్స్ స్క్వేర్ అంటే 25 16 9 4 1 0 1 4 9 16 25 and summation total of x square total. Summation x square total is ఎంత? 110. 110 is a total. నెక్స్ట్ వన్ ఏం కావాలి మనకి? x and y. x and y టోటల్ కావాలి. x and అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. x and y to multiply this to 1 minus 50 minus 80 all the values. ఓకే, ఫైండ్ అవుట్ చేసేసి సమ్మేషన్ x and y is equal to total. Summation x and y total is 1000. Okay, now all the values we got. Okay, x undi, so we'll find out the a and b values. All the values, a value is summation a value summation y by n. Substitute all the values here. Okay, 640 by 11. సో డివైడ్ చేసే ఆన్సర్ ఎంత వచ్చింది? 58.18. ఓకే, బి ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ xy బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ, దీస్ వాల్యూ డివైడ్ చేస్తే 9.09 ఈజ్ ద వాల్యూ. ఓకే, నౌ ఈ టూ వాల్యూస్ని మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx. ఇది ఫైండ్ అవుట్ చేస్తే మన ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసినట్టు. ఫస్ట్ ట్రెండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఏ అండ్ బి చోట ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి.
సో ఏ అండ్ బి చోట మనం ఈ టూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం. ఓకేనా, రైట్. సెకండ్ వన్ ఏమడుగుతున్నారు ఇప్పుడు మనల్ని, ఫైండ్ ద ట్రెండ్ వాల్యూస్ అడుగుతున్నారు. ఫైండ్ ద ట్రెండ్ వాల్యూస్ అంటే ఇది ట్రెండ్ ఈక్వేషన్, మనకి ట్రెండ్ వాల్యూస్ కావాలి. ఆ ఈక్వేషన్ ఇక్కడ రాసుకోండి, ట్రెండ్ ఈక్వేషన్ని. y ఈజ్ ఈక్వల్ 58.18 plus 9.09 and x. This is my trend equation. I need to find out the trend values. ఓకే, ఇక్కడ x ఉన్న చోటల్లా ఓకే ఈ x ప్లేస్లో సపోజ్ 58.18 ప్లస్ 9.09 ప్లేస్లో మైనస్ ఇక్కడ ఉన్న -5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లై చేయండి. ఇక్కడ మళ్ళీ 58.18 ప్లస్ 9.09 మైనస్ 4th మల్టిప్లై చేయండి. ఆల్ ద వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ ట్రెండ్ వాల్యూస్. దీస్ ఆర్ మై ట్రెండ్ వాల్యూస్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఆల్ ద ట్రెండ్ వాల్యూస్ వెదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంటుంది. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద ట్రెండ్. ట్రెండ్ మీనింగ్ ఉంటే ఇంక్రీజింగ్ అయినా ఉండాలి, లేదనంటే డిక్రీజింగ్ అయినా ఉండాలి. ఈ వాల్యూస్ కూడా ఎలా ఉంటుందనంటే ఇక్కడ బి వాల్యూ స్లోప్, ఓకే స్లోప్ ఆఫ్ ద ఎక్స్ వాల్యూ బి వాల్యూ బేస్ చేసుకో 9.09 ఈజ్ ద ఇంక్రీజింగ్ పర్ ఇయర్. పర్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ద సేల్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై ఓకే అప్రాక్సిమేట్లీ 9.09 యూనిట్స్ పర్ ఇయర్. ఓకే, ద బేస్ ఇయర్ ఈజ్ 2025ని బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే పర్ ఇయర్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 9.09. ఇక్కడ చూద్దాం ఒకసారి. 12 ఎంత వచ్చింది? 12.73 ఫైండ్ అవుట్ చేసి ఈ రెండు యాడ్ చేయండి. జస్ట్ ఎంత వస్తుందో చూడండి. ఎంత వస్తుంది? 12.73, బి వాల్యూ 9.09. ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుందని చెప్తున్నాం? 9.09 ఇంక్రీజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. 3 + 9 2 8.1 and 2 21.82. ఇప్పుడు ఈ ఆన్సర్కి మళ్ళీ అగైన్ ఎంత? 9.09 యాడ్ చేయండి. యాడ్ చేసి ఎంత వస్తుంది? 1 and 9 పాయింట్ ఉంది కదా ఇక్కడ అగైన్. సో 3.91 ఈజ్ ద వాల్యూ. ఇక్కడ అలాగే 9.0 ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ట్రెండ్ ఈక్వేషన్ ఇది. రైట్, నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? టు ఎస్టిమేట్ ద సేల్స్ ఆఫ్ 2023 సేల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్టిమేషన్. సో ఎస్టిమేట్ ద సేల్స్ ఆఫ్ 2023. సో ఇక్కడ మనకి ట్రెండ్ ఈక్వేషన్ ఎక్కడైతుంది? 2000 y ఈజ్ ఈక్వల్ 58.18 ప్లస్ 9.09 అండ్ ఎక్స్. ఈ ఎక్స్ అన్న చోట ఓకే ఎక్స్ అని అంటే ఏంటి? యాక్చువల్గా ఆరిజిన్ దీస్ వన్. y ఈజ్ ఈక్వల్ టు 58.18 ప్లస్ 9.09 అండ్ t మైనస్ 2025. 58.18 ప్లస్ 9.09. ఇక్కడ t అంటే ఎంత ఇచ్చారు? ఆరిజిన్ చేంజ్ చేయమని 2023 మైనస్ 2025 ఈజ్ ఈక్వల్ టు 58.18 ప్లస్ 9.09 అండ్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 58.18 మైనస్ ఎంత వస్తుంది? 80 చూద్దాం. సో మల్టిప్లై అండ్ మైనస్ 18.8. సో మైనస్ రెండు చేస్తే ఇజ్ ఈక్వల్ 40. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఎస్టిమేటెడ్ సేల్. ఓకే, ఎస్టిమేటెడ్ సేల్ ఆఫ్ 2023 ఈజ్ 40 units. ఓకే,
So estimated sale is in the year 2023 is 40 units. Okay, thank you for watching.